ఒకప్పుడైతే దుర్గమ్మ కొడుకు మరెవరినో ప్రేమిస్తున్నాడన్న మాట విని మనం నవ్వుకున్నాం. అది అది అబద్ధం అనుకున్నాం. కానీ కానీ అది కానీ కానీ అది నిజం తులసి, నిజం. జరగదు, అది అబద్ధమండి. చూసావా అది అబద్ధం అని చెప్పడానికి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. కానీ నిజం తులసి, నిజం. దుర్గమ్మ కొడుకు ఇంకెవరినో ప్రేమిస్తున్నాడు. తులసి, నేను చెబుతున్నది నిజం. మన ఇంటి పెరటి తులసి మీద కాదు, నా ఇంటి తులసి మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజం. అంతకంటే మరో భయంకరమైన నిజం అవుతుంది తెలుసా? ఏంటది? అది ఏంటంటే అది వద్దు, నువ్వు తట్టుకోలేవు. నువ్వు వణికిపోతావు. నువ్వు భయంతో హడలిపోతావు. వద్దు. ఏంటయ్యా అది? తులసి, మొదటి నిజం తెలిసిన సరే, పద్మావతి పెళ్లి గురించి కొంతైనా ఆలోచించేవాళ్ళం. కానీ నేను చెప్పే ఈ నిజం వింటే పద్మావతి పెళ్లి ఆపు చేసేద్దామయ్యా అని నువ్వే అంటావు తులసి, నువ్వే అంటావు. భగవంతుడా, నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటో చెప్పండి, నేను తట్టుకోలేకపోతున్నాను. దుర్గమ్మ కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు స్వయంగా పాలిచ్చి కన్నబిడ్డ కన్నా ఎక్కువగా పెంచావే మన చిన్న పొద్దునే. అంతేకాదురా, చిన్న పొద్దు కూడా అతన్ని ప్రేమిస్తూనే ఉంది. నమ్మాలి తులసి,
మన ఊరి గుడిలో ఉన్న దేవుడే సాక్షి. దేవుడి సాక్షిగా నేను నేను దుర్గమ్మ కొడుకు మరో మనిషిని ప్రేమిస్తున్నాడు అని కళ్ళారా చూశాను. దుర్గమ్మ ఇంటికి చిన్నపద్దు దొంగచాటుగా వెళ్ళి అర్ధరాత్రి ఆ ఆడపిల్ల అతన్ని కలుసుకుంది అని అని దుర్గమ్మ అతను నాతో చెబుతుంటే ఇది అబద్ధం అనుకున్నాను. కానీ చిన్నపద్దు అక్కడ పోగొట్టుకున్న ఓ గొలుసులు చూపించి అది నా కళ్ళెదుట చిన్నపద్దుకి ఇస్తున్నప్పుడు చిన్నపద్దు భయంతో ఉడికిపోయింది. అప్పుడు తెలిసింది ఇదంతా నిజం నిజం అని. నా మనవణ్ణి నాకు వదిలేసి నీ కూతురికి వేరే సంబంధం చూసుకో. ఇటు చిన్నపద్దుకి అటు నా మనవడికి న్యాయం చెయ్యి అని దుర్గమ్మ అత్తగారు చెబుతుంటే ఆ క్షణమే నా కూతురు ఏమైపోతుందో అని నేను చచ్చిపోయాను తులసి. నేను చచ్చిపోయాను. ఇదే తులసి నేను నీ దగ్గర దాచి నిన్ను భయపెట్టిన నిజం. ఇదే తులసి నేను దాచుకున్న అగ్ని పర్వతం. ఇదే తులసి. తులసి 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 ఎవ్వరికి తెలియని ఒక తులసి. సాయినాథ తండ్రి, తులసి
దేవుడు మన జీవితాలతో బాగా ఆడుకుంటున్నాడు కదూ. ఆయన ఆట ముగించాలి అంటే పద్మావతి దుర్గమ్మ గారింటి కోడలు కాకూడదు. ఏంటండి మీరనేది? అవును తులసి, సేనయ్య మనసులో చినపద్దు ఉంది, చినపద్దు మనసులో సేనయ్య ఉన్నాడు. ఇప్పుడు మన పద్మావతితో పెళ్లి జరిగితే మన బిడ్డలా సుఖంగా ఉంటుంది, అతను ఎలా సుఖంగా ఉంటాడు? మధ్యలో చినపద్దు ఎలా ఉంటుంది? అందుకే మన పద్మావతి పెళ్లి దుర్గమ్మ గారి అబ్బాయితో జరగకూడదు అంటున్నాను. పద్మావతి దుర్గమ్మ గారి ఇంటి కోడలవుతుందని, ఆ ఇంట్లో హాయిగా ఉంటుందని ఎన్నో కలలు కన్నా. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే పద్మావతి ఏమవుతుంది? మనమేమన్నా దుర్గమ్మ గారి సంబంధం కావాలని వెంటపడ్డావా? ఆవిడే కదా దారి చూపించారు. ఆ దారి ఇప్పుడు ముళ్ళదారైంది. ఊర్లో అందరికీ పద్మావతి దుర్గమ్మ గారి కోడలని తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే ఇంకా దాని పెళ్ళవుతుందా? రాబోయే ప్రమాదం గురించి ఆలోచించడానికి చాలా సమయం ఉంది. ముందు ఈ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆలోచించాలి. దీనికొక్కటే మార్గం. దుర్గమ్మ దగ్గరికి వెళతాను. ఈ పెళ్లి ఆపు చెయ్యమ్మా అని అడుగుతాను. ఏమని చెప్తారు? ఎలా ఆపమని చెప్తారు? దుర్గమ్మ గారు దేవత, ఆవిడ అన్నీ అర్థం చేసుకుంటుంది. అంతకు మించి ఆవిడ కూడా ఓ ఆడకూతురు. ఒక ఆడకూతురు జీవితం గురించి మరో ఆడకూతురికి బాగా అర్థమవుతుంది. ఆవిడ కూడా ఓ తల్లి. బిడ్డల జీవితాల మీద తల్లిదండ్రులకుండే మమకారం ఏమిటో ఆవిడకి బాగా తెలుసు. తప్పకుండా ఆవిడ అర్థం చేసుకుంటుంది. ఈ సమస్యకి ఆవిడే పరిష్కారం చెప్తుంది. ఆవిడే పరిష్కారం చెప్తుంది. మీరిలా చెప్తుంటే నాకు భయం వేస్తుందండి. రేపు పెళ్ళాగిపోయి ఊర్లో పరువు పోయి మన పద్మావతి జీవితం నాశనం అయిపోతే మనం తట్టుకోగలవా? పిచ్చి తులసి, నువ్వే అన్నావుగా భయం అని. భయం భయం భయం. నీదంతా భయమే, నాదంతా భయమే. భయంతో బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు అని తెలుసుకున్నాను తులసి. భయపడుతూ కూర్చుంటే ఆపదలు ఆగుతాయా? ఆపదల్ని ఎదిరించాలి. మన కూతుర్ని కాపాడుకోవాలి. మీ మాటలు నాకేం అర్థం కావడం లేదండి. నా బిడ్డ జీవితం నా కళ్ళ ముందు కన్నీటితో మసకగా కనిపిస్తుంది. ఇప్పుడు మసగ్గా అయినా కనిపిస్తుంది, కానీ ఈ పెళ్లి అయిపోతే పూర్తిగా చీకటి అయిపోతుంది తులసి. తల్లిదండ్రులుగా తన జీవితానికి మంచి చేద్దాం అనుకున్నాం, కానీ అది జరగలేదు. కనీసం తన జీవితం నాశనం కాకుండా చూసుకోవడం మన బాధ్యత తులసి. నేను దుర్గమ్మ గారిని కలుస్తాను. ఈ పెళ్లి ఆపు చేద్దామని తల్లి అని ఆమెతో చెప్తాను. ఆపకు తులసి, ఆపకు. నేను నా బిడ్డ విషయంలో నిర్ణయం తీసేసుకున్నాను. దీనికి తిరుగులేదు. అమ్మయ్యా, డ్రామా చివరి దశకు వచ్చినది. ఈ సత్యం దుర్గమ్మని కలిసి విషయం చెప్తే డ్రామా ముగిసిపోతాది. వీళ్ళ జీవితాలకు తెరపడతాది. వచ్చే చిన్నపద్దు, ఎంత అదృష్టం చేసుకున్నావు. బాబాయ్ గారు మంచిగున్నారా? మంచిగా ఉన్నానమ్మా. మీ అత్తయ్య గారిని పిలు. లేరు, వరంగల్కి పోయినారు. ఏం బాబాయ్ గారు?
అమ్మా, మీ ఆయన గారిని వాళ్ళ అన్నయ్య గారిని ఒకసారి పిలవగలవా తల్లి? ఆళ్ళు కూడా లేరు. అన్నయ్య గారిని ఒకసారి పిలవగలవా తల్లి? ఆళ్ళు కూడా లేరు. ఎందుకు గట్లున్నారు? రండి, కూర్చోండి. కూర్చోడానికి రాలేదమ్మా, తెంచుకోవడానికి వచ్చాను. బాబాయ్ గారు, పద్మావతి సీనయ్యల పెళ్లి జరగదు అని చెప్పడానికి వచ్చాను. ఈ పెళ్లి ఆపు చేయండి అని చెప్పడానికి వచ్చానమ్మా. గదే మాట బాబాయ్ గారు. ఎందుకు గంత మాట అన్నారు? పెద్దవారు మీకెంత కష్టం కలిగితే మాత్రం మీ నోటి నుంచి గా మాట రావచ్చా? మంగా, చిన్నదానివి, నువ్వు ఊరుకో. ఏవో అతనికి ఏం కష్టం వచ్చిందో ఏవో ఆ మాట అన్నాడు. ఏం సత్యం, ఎందుకు ఈ సంబంధం వద్దనే పరిస్థితికి వచ్చినావు? ఇబ్బంది మా వైపు నుంచా మీ వైపు నుంచా? అమ్మా, తమరు మొహమాటం గురించి మాట్లాడుతున్నారు, ఎత్తిపొడుపుగా మాట్లాడుతున్నారు, సంతోషం తట్టుకోలేక మాట్లాడుతున్నారు. నాకైతే తెలీదు గాని నేను తీసుకున్న నిర్ణయం మీ చెవులకి కంటకింపుగా కాదమ్మా, ఇంపుగా ఉంటుంది. మా పిల్ల భవిష్యత్తు అరిచేత్తోనే కాకుండా పూర్తిగా కాలిపోకుండా ఉంటుంది. నేను మీలాగా ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు దొంగచాటుగా రాలేదు తల్లి. అందరూ ఉండగానే అందరినీ నిలబెట్టి చేతులు జోడించి ఈ జోడీని విడదీయండి అని చెప్పడానికి వచ్చాను తల్లి, వచ్చాను. కన్న తండ్రిగా కూతురు పెళ్లి ఆగిపోవాలి అని కోరుకుంటున్నాను అంటే నా గుండె ఎంత రాక్షసంగా మారిపోయిందో ఆలోచించండి. అమ్మా, మీరు మా ఇంటికొచ్చి నా మనవుడి ప్రేమ గురించి ఆలోచించండి, నా మనవుడికి న్యాయం చెయ్యండి అని నీ కూతుర్ని ఏ గంగలో తోసుకుంటారో అని అంతగా ప్రాధేయపడ్డారే. అదే మీరన్న మాట. మీ మనవడికి న్యాయం జరగాలని నా కూతురు ఏమైపోయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చానమ్మా. బాబాయ్ గారు, ఒక్క నిమిషం మీరు గిట్లా కూర్చోండి. ఎప్పుడు లేంది ఈ దినం ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రు? కష్టం కలిగితే కడుపులో పెట్టుకుని సావధానంగా సమస్య తీర్చుకోవాల్సిన పెద్దవాళ్ళు సమయానికి అత్తమ్మ కూడా ఇంట్లో లేదు. ఉంటే గిట్లుంటదా? ఉంటే మాత్రం ఏమయ్యేది మంగా? మన మీద ఇంత విరుచుపడి మాట్లాడుతున్నాడు, తనుంటే ప్రాధేయపడి తన కష్టాలు చెప్పుకునేవాడు, అంతేగా. ఎవరి ముందు ఎట్లా మాట్లాడాలో సత్యానికి బాగా తెలుసులే. దొరుకున్నప్పుడు రా సత్యం, మధ్యాహ్నం సాయంత్రం వస్తాది. అప్పుడొచ్చి నీ అభిప్రాయం ఏందో చెప్పు. చెబుతాను, తప్పకుండా చెప్తాను. సినయ్య, మీ మామగారికి బామ్మకి ఏదో గొడవ జరిగినదనుకుంటాను, అందుకే గింత దూరం మాట్లాడుకుంటున్నావు. నువ్వే మీ మామగారిని గిట్లనే సంధాయించాలి. ఇది అత్తమ్మకి తెలిస్తే తుఫాన్ వస్తుంది. ఆయన నువ్వే సంధాయించాలి సీనయ్య. కోపంలో అన్న మాటల్ని వెనక్కి తీసుకునేలా చేయాలి. మామయ్య గారు, సంతోషం బాబు, నీ గౌరవానికి సంతోషం. కానీ
ఇక నుంచి నువ్వు నన్ను అలా పిలవద్దు. ఒక్క నిమిషం ఇలా పక్కకు రండి, మాట్లాడదాం. అక్కర్లేదు. చెట్టు చాటు నుంచి నిజాలు విన్నాను. ఆ నిజాల్ని బట్టబయలు చేయడానికే వచ్చాను. దయచేసి నాతో రండి. నేను నీతో మాట్లాడను బాబు.